హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేతును. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు దీవించిన గాక. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి వినగల చెవులు గ్రహింపగల హృదయం దయచి యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రభువుల వారు చెప్తున్న మాట, నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేతును. ఇక్కడ తన నామం చేయబడు ప్రార్థనలు తప్పక నెరవేరుస్తానని ఆయన తెలియజేస్తూ ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. నీ పరిచర్యలు, కుటుంబంలో ఉద్యోగం వేదగిన ఇస్తారు. నీవు అడిగినవి దేవుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి? మరి దేవుడు నా నామములను వేదగిన ఇస్తానన్నారు కదా. ఆయన అడిగినది, మనం అడిగినది ఏదైనా ఆ ప్రభువుల వారు ఇస్తానన్నారు కనుక ఏది అడగాలి? నువ్వు అడిగినది అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని నామం విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 1:12. రెండోది దేవుని నామమును గణపరచాలి. అపోస్తల కార్యం 9:17. మూడోది దేవుని నామమునకు భయపడాలి. ప్రకటన 11:18. ఈ 3 రకాలుగా చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏది అడిగినా ఇస్తాడు. మొదటిగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి, ఆయన నామమును గణపరచాలి, ఆ యేసు నామమునకు భయపడాలి. భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. నామం అనగా యేసు సమస్తాన్ని, ఆయన స్వభావాన్ని, అధికారాన్ని, సమస్తాన్ని సూచిస్తుంది. ఆయన నామం అంటే అధికారము కలిగినది, సమస్తమును సృజించిన సృష్టికర్త అని తెలియజేస్తుంది. గనుక నీవు నేడే నీ ప్రార్థన దేవుణ్ణి అడుగు, ఆయనను మహిమపరచు, భయభక్తులు కలిగి ఉండు, దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయడం. మా సెల్ నెంబర్ 99489303. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.